రచ్చారంపు అరాచకం ప్రాణ నష్టం జరుగుతోందండి. పాత ఒక సినిమా ఉందండి, అసెంబ్లీ రౌడీ అనుకుంటా. అదేదన్నా పేరు తప్పు ఉంటే సరి చేసుకోండి. మోహన్ బాబు గారు దాంట్లో హీరో. అవును. అందులో భాషా మనుషులు బయట వీధులు లేకొచ్చి సరదాగా వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటే ఆ రోజు ఒక శాంతి లేచిపోతుంది, హత్య జరుగుతుంది అక్కడ. వాళ్ళు వచ్చారు అంటే హత్య. అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తో లేదంటే ఎవరైనా ప్రజలకు సంబంధించిన వ్యక్తో ఎవరో ఒకరు మాత్రం ఏదో జరుగుతుంది అనేది ఆ సినిమాలో ఉంటుంది. అవునండి, అది ఆ రోజుకి అవును. అలాగే ఇప్పుడు ఈ మధ్య అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య సింగయ్యగా చనిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఇలాగే మాకు ఒక పల్లెల్లో ఒక నమ్మకం ఒకటి ఉందండి, కాకులు అరిస్తే చుట్టాలు ఇంటికి వస్తారు అని ఒక అర్థం. పల్లెల్లో ఎక్కడైనా కాకులు అరిస్తే ఎవరో చుట్టాలు వచ్చేట్టుంది అనుకుంటారు. అలాగే కుక్కలు ఏడిస్తే ఎవరో చనిపోతారు ఊర్లోనే అండి. అంటే ఇది వాస్తవమా శాస్త్రీయమా పక్కన పెడితే నమ్మకం విశ్వాసం పల్లెల్లో. అలాగే ఒక సినిమాలో లెగ్ మహిమ ఉంటది, ఒక పేర్లు కానీ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్మాష్. తాళి కట్టోడు కూడా అన్ని పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి లెగ్ మహిమ ఏమో గాని రాష్ట్రంలో అరాచకాలు ఇవన్నింటికి ఆయన పాదం మోపితే చాలని. ఇలా ఉండే పరిస్థితుల్లో ఆయన ఎందుకు వస్తున్నారు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు, లేకపోతే అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకు అన్నట్టుగా అయిపోయిందండి. సీజన్ అయిపోయింది, మామిడికాయలన్నీ దాదాపుగా 95% కోసేసారు, ఇంకెక్కడో కొద్ది ఉంది. అది ఈ 2-3 రోజుల్లో అయిపోతాయి. ఆయన వచ్చేటప్పటికి ఒక్క మామిడి తోటలో కూడా ఒక కాయ కూడా చెట్టు మీద ఉండదు. ఈ దశలో ఎందుకు వస్తున్నారంటే కేవలం అల్లర్లు సృష్టించాలి, కూటమి ప్రభుత్వాన్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలని. ఇందాక మీరు చెప్పిన లెక్కల్లాగే దక్షిణ భారతదేశంలో ఎక్కువ రేట్ ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్ లోని. ఫ్యాక్టరీల నుంచి 8 రూపాయలు ఇమ్మని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. దానికి 4 రూపాయలు వేసి కిలోకు 12 రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే మామిడి పంట గత ఏడాది కంటే రెట్టింపు ఉత్పత్తి కావడం వల్ల, కొద్ది ఫ్యాక్టరీలు తెరవడంలో లేటు కావడం వల్ల కొంత రద్దీ పెరిగిన మాట వాస్తవమే. నేను కూడా చిత్తూరు జిల్లా వాసిన రైతునే. రద్దీ వేలో కొంత ఈ మామూలుగా ఎక్కడైనా ఈ రద్దీ తోసిలాటలు ఉన్నట్టే ఇక్కడ అందరూ వెళ్ళడం, ఈ పంట త్వరగా వస్తే కోసుకొచ్చేసి అక్కడ లారీలు పెట్టి ఉన్న కొన్ని ప్రతి చోట జరిగిన అవకతవకలు. ఇంతకు ముందులాగా ఈ పల్ప్ డిమాండ్ కూడా లేదు కదా ఎక్కువ. అవునండి, గత ఏడాది పల్పు చేసిందంటే ఆ మామిడి గుజ్జు చాలా అమ్మబడకుండా నిలిచిపోయిందని ఫ్యాక్టరీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అవి అమ్మకం లేదు, మళ్ళీ మేము కొత్తగా ఉత్పత్తి చేసి చేయలేము, నష్టాల్లో ఉన్నాము. దానికి చాలా చెప్పారు, జిఎస్టీ తగ్గించాలి, ఇంకా చాలా చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేలా పనులు జరుగుతుందండి. వీలైనంత వరకు మిగిలిన రాష్ట్రాల కంటే ఉత్తమమైన సేవలు అందిస్తా ఉంది ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రంపు చేయాలి, రచ్చ చేయాలని 4 రోజులుగా చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లో అండి, అది పూతలపట్టు నియోజకవర్గంలో ఉంది, పక్కన ఉన్న పలమనేరు నియోజకవర్గం, చిత్తూరు నియోజకవర్గం, జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఈ 4 నియోజకవర్గాల్లో చుట్టూ ఉన్నారు. విపరీతంగా జనాన్ని సమీకరించి రచ్చ చేయాలనుకుంటున్నారు. ఆయనకు ఉన్నది ఎంత అనుమతి ఇచ్చారండి పోలీసులు, 500 మంది వెళ్ళొచ్చు. ఆ బంగారుపాలెం దగ్గర మార్కెట్ యార్డు చాలా చిన్నది, 500 మంది వెళ్ళండి, చూడండి, చేయండి. ఇప్పుడు ఆయన చెప్పమనండి, దానికి 10,000 మందో 5,000 మందో వెళ్ళాలన్నా అవసరం లేదు కదండి. ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోయేదానికి, లేదంటే మీడియాలో ప్రెస్ లో చెప్తే సరిపోయేదానికి వేల మందిని తీసుకొచ్చి రంపు చేసిన పనులు. ఆయనకి ప్రజల మీద, రైతుల మీద ప్రేమ, సేవా దృక్పథం అన్నవి లేవండి. ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద జల్లాలి, అల్లర్లు సృష్టించాలి, రచ్చ చేయాలి, మీడియాలో బతకాలి. ఏమంటే ఆయనకు ప్రధాన అనుచరుడు, ముఖ్యమైన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన జ్యూస్ ఫ్యాక్టరీలో ఉంది, ఆయనకి మ్యాంగో గుజ్జు ఫ్యాక్టరీలో
రూపాయలు ఇస్తున్నారండి. బెదిరించుకొని కాయలు కోసుకుంటున్నారు. మరి అక్కడ ఆ ఏరియాలో పెంచొచ్చు కదా. ఎవరు బయట కూడా తోలనివ్వరు. ఆయన పాలు బయట అమ్మనివ్వరు, మామిడికాయలు అమ్మనివ్వరు. ఎవరైనా ఆయన వ్యాపారాలు ఉంటే ఆయన దగ్గరకు వచ్చి అమ్ముకోవాలి. ఆయన చెప్పిన ధర అమ్మాలండి. ఇలా ఈ గూండాయిజం, గూండాగిరి, రైతుల దోపిడీ చేస్తున్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళందరినీ వదిలేసి ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం ఈయన కుట్రపూరితంగా బంగారుపాలెం వస్తున్నారు. ఇది ప్రజలందరూ గుర్తిస్తున్నారండి. ఆయనకి తగిన బుద్ధో లేదో శాస్త్రో ప్రజలే చేస్తారు. రైట్. మురళి గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ ఎట్లా చూస్తారు జగన్మోహన్ రెడ్డి